పట్టుకోండి గన్ను పెట్టినాను పెట్టడమే అది కరెక్ట్ అని శ్రీకాంత్ వీడియో తీసి కూర్చుంటట్లే శ్రీకాంత్ ఫోటో వస్తుంది అట్లే ముందు దిలా ఫోటో నీలేకబ్బా సార్ వెళ్ళండి సార్ పదికి కదా తులసి పక్క మనం అనుకోండి పన్నెండు అనుకున్నారా ముట్టు పెట్టుకోండి అంతా పెట్టాలి ఇంకో క్లాస్ పొరపాటు జరిగింది ఐడి కార్డు ఎవరు వస్తారు ఐడి కార్డు ఫోటో దిగినట్టు వేసుకున్నాము अल्लाह भी है उधर तुमको किसको वास करेगा लक्ष्मी गाने का గురుదేవుల గుడి తీస్తా ముందు మళ్ళీ ఇప్పుడు తీస్తా అయిపోయినాక నిదానం ముక్కు మాంగోసారి
ఇంకోసారి ముక్కండి ఇంకోటి ఇష్టం ముక్కమ్మా రైట్ నెక్స్ట్ ఏమండి దృష్టి తీసి ఇట్లా లెఫ్ట్ లెఫ్ట్ 3 ఎట్లైనా ఇట్లా 3 అట్లా 2 ఇట్లా జై బజరంగబలి ఓ నా చేయి కోసుకునేవు తెగలే ఎందుకు వచ్చిన వాళ్ళ రైట్ అంతేలే మామూలు న్యాచురల్ ముక్కేసే వెళ్ళిపో ఎందుకు పైన వైట్ బట్టలు ఉంది దాన్ని ఫోటో మనందరికీ మీ సపోర్ట్ లేని ఏది కాదు అందరికీ మనందరికీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు నూతన ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమము మా సంస్థ అధ్యక్షులు నందం నరసింహారావు ఆదేశాల ప్రకారము ఆయన సూచనలతో ఈరోజు నూతన ఆఫీసును ప్రారంభం చేశాము. నా పేరు కాకర్ల సరస్వతి. అందరికీ నమస్కారము. ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. మేము ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణము రకరకాల సమస్యలు తాడిపత్రిలో ఉన్నాయి. తాడిపత్రిలోనే కాక అనంతపురం డిస్టిక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా రకరకాల డిస్టిక్ల నుంచి మాకు సమస్యలు వస్తున్నాయి. మెయిల్స్ ద్వారా అయితేనేమి, వాట్సాప్ ద్వారా అయితేనేమి, ఫేస్బుక్ ద్వారా అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితేనేమి మాకు మెయిల్స్ వస్తున్నాయి. కాబట్టి మేము సమస్యల్ని మా పరిధిలో ఉన్నంత వరకు మేము సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపు 52 సమస్యలను క్లారిటీ తీసుకొచ్చామండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగానే పేపర్కి అయితేనేమి, మీడియాకి అయితేనేమి వాళ్ళు చెప్తేనే పేపర్ కూడా ఇచ్చాము. కొంతమంది అంటున్నారు వాళ్ళ సంసారాన్ని గుట్టు రట్టు చేస్తున్నారని. అదంతా ఏం కాదండి. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇవ్వండి మేడం, ఇంకా మాలాంటి బాధితులు ఎవరన్నా ఉంటే ముందుకు వస్తారు అని చెప్పడంతోనే మేము ఇచ్చాము. ఇందులో ఎటువంటి బలాత్కారం కానీ ఇంకోటి ఏముండదండి. స్వచ్ఛందంగా రండి ప్రజలు, మీ సమస్య మా పరిష్కారం అంటూ మేము ముందుకు వెళ్తున్నాము. వెల్ ఎడ్యుకేటెడ్ అండి మా టీంలో ఉండే వాళ్ళంతా, మంచి ప్రొఫెషన్లో ఉండే వాళ్ళండి. సో మేము ఎవరి మీద ఎటువంటి అభాండాలు వేదలుచుకోలేదు. ఏ సంస్థను కూడా తప్పు పట్టమండి. మా ప్రొఫెషన్ మాది. మేము ఈ విధంగా ఇంతవరకు ఎలా చేసామో ఇక ముందు కూడా అలాగే మంచి